మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే క్యాషియో దేవుడు మనకి ఇల్లు కాక పెద్ద చర్చి సంగీత సునాదాలతో ప్రభువు మరిపరచాలండి. నేను ఒకసారి రిక్వెస్ట్ చేశాను, ఎప్పుడే చేశాను, నేను ఆలోచన చేసి చెప్తానయ్యా, నాకు పైపైనే వచ్చాను. అది అట్లా మీడుతుంటే సార్ దేవుడి కృప ఆయన మీకు సంకేతసులు దావీదు గొర్రెలు కాసేవాడే, గొర్రెలు కాసే దావీదునే చూస్తున్నాం. కానీ దేవుడికి ఆయన ఇచ్చిన తలాంత ఏంటో తెలుసా? సరిగమ పాదనిసా గాన, సరిగమ పాదనిసా అంటే 8 తంతులే ఒక ఎవరు. కానీ పిల్లల దావీదు గారు మీటినటువంటి తంతులు ఎన్ని చెప్పండి? 10 తంతుల సితార. ఆయన ఏమంటారు? ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, అది టిక్ చేసుకుని తర్వాత చదువుకొని. మూడవది అవిధేయత. ఇప్పుడు చెప్పండి, పాపానికి నిర్వచనం లేదా పాపాన్ని పురుగొల్పే సాధనాలు ఏంటంటే చెప్పండి? నెంబర్ 1 అతిక్రమం, రెండవది తిరుగుబాటుతనం, మూడవది అవిధేయత. ఈ 3 చూపేసుకొని ప్రపంచాన్ని పాపమలిగినటువంటి సైతానుడు దుష్టశక్తిగా మారి దేవుని బిడ్డలను పాప పథకాలను పడివేస్తూ ఉంది, పాప పథకాలను నెట్టివేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియుల సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుకుని త్వరగా చదువుకుని కదా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చక్కగా చదవాలన్నాను, ఎందుకంటే లెక్కలో ఈ పదం చాలా ప్లేస్. ఇక 3 చెప్పారు కదా, ఏది పాపాన్ని నిర్వచనం 3 ఏంటి సార్? 3 ఏంటండి? అతిక్రమం, తిరుగుబాటుతనం, అవిధేయత. ఈ 3 కలమే చేస్తున్న వాక్యాన్ని కొన్ని ధ్యానం తీసుకున్నాం. నెంబర్ 1 సులభం చెప్తున్నాడు, అహంకార దృష్టి. రెండోది ఏంటంటే అహంకార దృష్టి, కపట గర్వంలో చదవాలండి, మైక్ దగ్గర పెట్టి చదవండి. అహంకార దృష్టియు, గర్వ హృదయము, భక్తి చదవాలి, చదవండి. భక్తిహీనుల క్షేమము, పాప అయ్యంలో తీసుకుంది. అహంకారం ఉన్నా, గర్వం ఉన్నా, భక్తిహీనత ఉన్నా, అవన్నీ పాపానికి చెప్తారా? ఈ వారం మనకు నేర్పుతుంది. అహంకారం అనే ఏరుంటే శిలువ పాదాల దగ్గర దానికి బాధ్యత ఆమె చెప్పండి. గర్వం అనే ఏరుంటే యేసయ్య రక్తపు శిలువ మన దగ్గర దాన్ని విడిచిపెట్టాలి. భక్తిహీనత
ఉంటే లేకపోతే ప్రియులారా అది నీ పాపంలోకి ఇచ్చి నీ జీవితాన్ని పాడు చేసేటటువంటి వెపన్స్. ఇంకొక మాట, రోమిలో రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. విశ్వాసంలో కానిదేదో అది పాపం. అహంకారం, గర్వం, మతహీనత, ఆ స్పందనంటే విశ్వాసంలో కానిది కూడా పాపమేనంట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మరొక మాట యాకోబు భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. త్వరగా చదువుతున్నాం. యాకోబు పత్రిక, మేలైనది చేయగలిగి అలాగూ చేయని వారికి పాపమే. మన పాపం ఏంటో చెప్పండి. నాటకాధికమే పాపం. నేను ఇక్కడ కొన్ని చెప్తాను. ప్రార్థన చేయకపోవడం పాపం. పాప నిర్వచన చాలా మంది, కానీ ఈ 4తో మనం ముగిద్దాం. గుర్తుందా? బైబిల్లో టిక్ చేసుకున్నారా? ఇంటికి వెళ్ళాక చదువుకోండి. గర్వం ఉన్నా, అహంకారం ఉన్నా, భక్తిహీనత ఉన్నా, విశ్వాసపరమైనటువంటి ప్రార్థనా జీవితం నీళ్ళు లేకపోయినా, ఇంకోటమ్మా మేలు చేయగలిగి మేలు చేయకుండా ఉన్నా బిడ్డ, ఒకవేళ అన్నగా ఒకవేళ అక్కగా నీకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడేమో, నీ చెల్లిని దరిద్రురాలుగా మిగిలించాడేమో, దేవుడి మండలికి దినాలను చూస్తున్నాడు. ఆ చెల్లి ఆకలి తీర్చి అక్కగా నువ్వు ఉన్నావా? ఒకవేళ అన్నగా నువ్వు ధనవంతుడివేమో, లేదా తమ్ముడుగా నువ్వు ధనవంతుడివేమో, అన్న నిరుపేదగా ఉన్నాడేమో, ఆ అన్నకు ఒక ముద్ద పెట్టి తమ్ముడుగా నువ్వు ఉన్నావా? మేలు చేయ నెరిగి ఉండి అలా చెప్పండి చెప్పండి చెప్పండి. టీచర్ అమ్మా, కమలా టీచర్, మేలైనది చేయగలిగి అలా చేయడానికి సత్యాలు ఎలా దాచిపెడతారు. పాపము ఎలా పరిపక్వమై మరణాన్ని పిలిపించిందో కొన్ని వచనాలు మనం ఈరోజు పాఠ్య భాగాల నుండి నేర్చుకుందాం. యెషయా